విక్టరీ వెంకటేష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. You want me to go with the flow? Yeah? Huh? How? ಹೇಳಿದಿರೆ ಹೇಳಿದಾರಾ? ఏదేదో చెప్పావేమో నువ్వు. అందరికీ నమస్కారం. ఏదైనా సంక్రాంతికి వచ్చి చిరంజీవి గారు ఓన్లీ ధనాధన్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ ఫస్ట్ ఐ హ్యావ్ టు థ్యాంక్ తెలుగు ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే you've received this film so well, and with all the love and affection you've made it the biggest hit in Telugu film industry, and that is the boss's all time. It cannot go to anybody, but it has to go only to boss, and he deserves only all time records. And I'm so glad the movie has been received so well, and I'm also a part of this nice film. And Anilki thanks చెప్పుకోవాలి. And ముఖ్యంగా I have to congratulate all his team, especially. I've been traveling with the team for a long time. They are like family, and నేను ఎప్పుడు I'm like a small assistant when I keep talking to them. I just love their work, and all the other technicians, Samir and Prakash, Tammi, and Beams, and all the choreographers. అంటే ఆల్ అని చెప్పాను ఎందుకంటే అప్పుడప్పుడు పేర్లు మర్చిపోతాను. ప్లీజ్ డోంట్, ఐఎమ్ వెరీ బ్యాడ్ ఎట్ నేమ్స్. సో and I'm really glad for Sushmita and Saho for giving such a super duper hit, and many more successes for them. And మనస్ఫూర్తిగా thank the whole media మిత్రులందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి. they've always been encouraging commercial entertainers, and ఈసారి కూడా మీరు ఎంకరేజ్ చేసినందుకు చాలా థ్యాంక్స్. అండ్ ఇక్కడికి వచ్చిన డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ఎగ్జిబిటర్స్ అందరూ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ ఆల్ ఆఫ్ యూ. అండ్ ఎప్పుడు సంక్రాంతికి వస్తాం, దాన్ని ఇస్తానే ఉంటాం. ఓకే, ఇదే ఎక్కువ. థ్యాంక్ యూ వెరీ మచ్. Yes, now it's time for the boss himself, the one and only mega star Chiranjeevi garu. రాఘవేంద్రరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. వచ్చిన అతిథులందరికీ ఇది బాబు అందరికీ ఇది ఇది ఎలా ఉందంటే సంక్రాంతి సినిమా అంటున్నారు. సంక్రాంతి ఎస్తో స్టార్ట్ అవుతుంది. ప్రొడ్యూసర్ సాహో ఎస్, సుస్మిత ఎస్, 2 ఎస్సులు కలిస్తే ఎంత సూపర్ హిట్గా కాకుండా ఏమవుతుంది? అండ్ చిన్నప్పటి నుంచి చూస్తున్నా సుస్మితని. ఇటువంటి పెద్ద హిట్ రావటం అమ్మా నీ బాధ్యత ఇంకా బాగా పెరిగింది. సాహో నీకు కూడా, అండ్ మీ ఫాదర్ని కూడా అడిగా అని చెప్పు. చిరంజీవి గురించి ఏం చెప్తాను నేను, నాకన్నా చిన్నవాడు అయినా బాబాయ్ అని పిలుస్తాను. చిన్నప్పటి నుంచి అల్లు రామలింగ గారు కానీ ఆ రోజుల నుంచి ఒక కుటుంబంగా పెరిగాం. మెయిన్ క్రెడిట్ నాకేంటంటే స్వర్గీయ ఎన్టీ రామారావు గారితో 12 సినిమాలు చేస్తే నేను బాబాయ్తో 14 సినిమాలు చేశాను. ఇప్పుడు ఏంటంటే జగదేక వీరుడు ఆయనే, అతిలోక సుందరి ఆయనే. అంటే హీరోయిన్ లేకపోయినా ఆయన ఒట్టి ఫోజులతోనే పర్టికులర్గా సీన్లో అమ్మాయి తిడతా ఉంటే అమ్మాయిని తిట్టి గబక్కం చేంజ్ లోపలికి వచ్చి తిట్టకూడదా అంటే అమ్మాయి అయిపోయాడు. ఇక ఫోజుల సంగతి ఇలా పెట్టినా అలా పెట్టినా, ఇలా పెట్టినా ఎలా పెట్టినా, ఎలా పెడతాడో తెలియదు. అన్ని రకాల ఫోజులు
నాకు ఇప్పటికే అర్థం కాదు. అండ్ ఒక విత్తనం నాటితే మర్రి చెట్టు అవుతుంది, యాపిల్ చెట్టు అవుతుంది. నేను ఒక విత్తనం నాటాను వీళ్ళిద్దరి మధ్య. బాబాయ్ అనిల్తో ఓ సినిమా చేయాలి నువ్వు అని ఒక చిన్న విత్తనం నాటాను. యాపిల్ చెట్టు వస్తుంది అనుకున్నాను, కానీ వటవృక్షం అయిపోయి మర్రి చెట్టు అయిపోయింది. మరి ఎంతమంది నీళ్లు పోసారో, అమృతం పోసారో ఏం తెలుసు. అండ్ యూ డిజర్వ్ ఇట్ బాబాయ్. ముఖ్యంగా మా వెంకీ, ఇతని ಏನಪ್ಪ ಏನು ಈ ಮಾದರಿ వెంకీ గౌడ్ ఎల్లింద బందిరి అంటే కన్నడంలో మొదలుపెట్టి నువ్వు కూడా ఎండ్లో జాయిన్ అవ్వటం అనేది సినిమా దుమ్ము దులపటానికి కారణమైంది. అండ్ ఎంటర్టైన్మెంట్ మీ ఇద్దరు కలిసి పోటీ పడి చేశారంటే అంటాం అంటాం. నాకు ఇందాక కారు అనిల్ ఇచ్చారే, అనిల్ ఏ సినిమాకైనా సరే ఇప్పుడు వరకు నేను అన్ని సినిమాలకి షీల్డ్స్ ఇవ్వడానికో దీనికి వస్తూ ఉంటాను. వాళ్ళు ఊరు వెళ్ళాను, ఇందాక చెప్పాను. నాకేం గుర్తుకొచ్చిందంటే, అప్పుడు అడవిరాముడు అయిన తర్వాత నేను ఫస్ట్ కారు కొంటే అన్నగారి దగ్గర తీసుకెళ్ళిన, షూటింగ్లో ఉన్నారు. నేను పక్కన కూర్చున్నాను, ఆయన తోలారు. దాంతో నేను ఈ స్థాయికి వచ్చాను. ఇప్పుడు నువ్వు తోలేవు, ఆయన కూర్చున్నారు, ఇంకెక్కడికో ఇద్దరు. అండ్ ఒకటే చెప్తున్నాను బాబాయ్, నువ్వు ఎవరైనా ఏజ్ అసలు నీకు ఏజ్ లేదు అసలు. అందరూ నన్ను అడుగుతారు, మా ఇంట్లో వాళ్ళు కానీ బయట అందరు కానీ, ఏంటి చిరంజీవి రహస్యం ఏంటి? ఒకే మాట చెప్తాను, జరిగిన విషయం. సరిగ్గా 30 years బ్యాక్ దగ్గర ఇందిరా సినిమాలో ఒక సాంగ్ వేణు ఉంటుంది. నేను ఏదో ఊరు వెళ్తున్నాను, ఫ్లైట్కి టైం అయింది. ఎయిటింగ్ రూమ్లో ఆ సాంగ్ చూడమని దత్తు గారును వాళ్ళు కవర్ చేశారు. టైం లేదంటే ఆ ఒక్క సాంగ్ చూసేవాళ్ళు. ఆ ఒక్క సాంగ్ చూశాను, ఫ్లైట్ కానీ లేకపోతే తిన్నగా ఇంటికి వెళ్ళిపోయామండి. ఫోన్లో చెప్పాను, నీలాగా డ్యాన్స్ చేసేవాడికి ఎవ్వరు పుట్టరు అని. సేమ్ వేణుబెట్టు చాలామంది చేశారు, చాలామంది